హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ నివాస్ వాల్మీకి. సక్సెస్ వైపు ప్రయాణం ఇది కొంచెం ఎక్కువ సబ్జెక్టు ఉండటం వల్ల 2 స్టెప్పులుగా తీసుకున్నాం. సక్సెస్ వైపు ప్రయాణం స్టెప్ 1 ఈ వీడియోలో డిస్కషన్ చేద్దామండి. సక్సెస్ వైపు ప్రయాణం చేయాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి? చాలా ఎక్కువ మంది ఏం చేస్తారంటే, ఒక ఫ్యామిలీలో ఒక హస్బెండ్ లేదా ఒక మగ వ్యక్తి బిజినెస్ చేస్తూ ఉంటారు లేదా జాబ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏదైనా ఆపద రాగానే అతని వరకే చూసుకుంటాడు. నాకు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఏం ప్రాబ్లం ఉంది, ఏం దోషం ఉంది, ఏం పూజలు చేయాలి, ఏ ఉంగరం పెట్టుకోవాలి, లేదా నేమ్ కరెక్షన్ చేయించుకుందామా, ఇలా ఆలోచిస్తారు. ఇలా ఆలోచించి తనకు అందుబాటులో ఉన్న ఒకదాన్ని ఆశ్రయిస్తారు. ఆశ్రయించి కొంతకాలం వరకు బాగుండొచ్చు, అసలు బాగలేకపోవచ్చు. అయితే ఇది విధానం కాదు. ఇది సక్సెస్ వైపు ప్రయాణం చేయాలి అనుకున్న వ్యక్తులు ఆలోచించే విధానం కాదు. అసలు ఒక ఫ్యామిలీ సక్సెస్ వైపు ప్రయాణం చేయాలంటే ఏమి చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దామండి. మొదటగా ఒక ఫ్యామిలీ అంటే ఫాదర్, మదర్, చిల్డ్రన్ 1, చిల్డ్రన్ 2 అనుకుందామండి. ఎక్కువ మందికి ఎలాగుంటారు కాబట్టి ఇది ఉదాహరణగా తీసుకుందామండి. ఇప్పుడు ఫాదర్ వచ్చేసి బిజినెస్, మదర్ వచ్చేసి హౌస్ వైఫ్, చిల్డ్రన్స్ వచ్చేసి ఎడ్యుకేషన్, ఇలా ఉన్నారు. ఇప్పుడు వీరికి ఏదన్నా ఒక ప్రత్యామ్నాయం కావాలంటే, ఉదాహరణకి ఒక బిజినెస్ చేస్తున్నారు, ఆ బిజినెస్లో గ్రోత్ కావాలి. ఏం కావాలి? మనం వెళ్ళి ఒక దేవునికి మొక్కుకుంటేనో గ్రోత్ రాదు, ఒక పూజ చేస్తేనో గ్రోత్ రాదు, ఒక స్టోన్ పెట్టుకుంటేనో గ్రోత్ రాదు. ఎప్పుడు గ్రోత్ వస్తుంది? గ్రోత్ రాకపోవడానికి కారణమేంటో తెలిస్తే, అప్పుడు దానికి సక్రమంగా అవలంబిస్తే అప్పుడు గ్రోత్ వస్తుంది. ఆ కారణం ఎలా తెలుసుకోవాలో చూద్దామండి. మొదటగా ఈ నలుగురి యొక్క ప్యాటర్న్లు వేసుకోవాలి. తండ్రి యొక్క ప్యాటర్న్ 8, 5, 1, 5 ఇది ఫాదర్ యొక్క ప్యాటర్న్. నెక్స్ట్ మదర్ యొక్క ప్యాటర్న్ చూద్దామండి. 6, 2, 7, 6. చిల్డ్రన్ 1 యొక్క ప్యాటర్న్ చూద్దామండి. 1, 1, 8, 1. చిల్డ్రన్ 2 యొక్క ప్యాటర్న్ చూద్దామండి. 2, 1, 5, 8 ఇలా ఉన్నాయి అనుకుందామండి. ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఈ ప్యాటర్న్ అన్నిటిని చూసుకోవాలి. అంటే దేనిలోనైనా డెడ్ యాంటీ నెంబర్ ఉందా? వీరిలో లేదు, వీరిలో లేదు, వీరిలో లేదు, వీరిలో లేదు, సో లేదు. తర్వాత దేంట్లోనన్నా వీక్ నెంబర్ ఉందా? 2 8లు ఉన్నాయా? ఇక్కడ ఈ ఫాదర్లో ఉంది, ఇక్కడ మదర్లో ఉంది, ఇక్కడ చిల్డ్రన్లో ఉంది. అయితే ఏ సంవత్సరం ఉన్నాయి? ఇవన్నీ 15 ఏళ్ళు, 30 ఏళ్ళు, 45 ఏళ్ళు, 60 ఏళ్ళు ఇలా ఉండేవి. 15 ఏళ్ళు ఉంది. ఆల్రెడీ పెళ్ళైన తర్వాత అది ఉండదు, అది ఎప్పుడో చిన్నప్పుడు అయిపోయి ఉంటుంది. ఇది ప్రమాదం కాదు. ఇక్కడ మదర్కి ఎప్పుడు ఉంది? 30 దాకా ఉంది, 30 లోపు ఉంది. ఇప్పుడు వీరు గనక మనకి 21 సంవత్సరాల వయసులో పెళ్లి చేసుకొని 23 ఏళ్ళకు ఒకరిని, 25 ఏళ్ళకు ఒకరిని కన్నారనుకోండి. ఇప్పుడు వయసు 26 అనుకోండి. ఇది ఇంకా ఉంటుంది కదా. ఇది వీరి మీద పడుతుంది ప్రభావం, ఇది యజమాని మీద పడుతుంది ప్రభావం. మరి అప్పుడు ఏం చేయాలి? ఈయన మరి వ్యాపారము గ్రోత్ అవ్వట్లేదని చెప్పేసి టకటక ఈయనకేదో చేసుకుంటే అది మేలు అవ్వదు. ఎవరికి చేయాలి? ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చేయించాలి, మదర్కి చేయించాలి. ఇది ఒక అంశం. తర్వాత ఇక్కడ పిల్లలకి వీళ్ళు ఎప్పుడు పుట్టారు? 2025లో పుట్టారు అనుకుందామండి. ఇప్పుడు ఇది 2025 ఏళ్ళకి పుట్టారు. 25 ఏళ్ళ కంటే 2022లో పుట్టారు అనుకుందామండి ఈ పాప లేదా బాబు. ఇప్పుడు 25వ సంవత్సరం అంటే 3 ఏళ్ళు. మరి 3 ఏళ్ళు అంటే ఇది 15 ఏళ్ళ దాకా ఉంటుంది కదా, ఇంకా 12 ఏళ్ళు ఉంటుంది. ఈ 12 ఏళ్ళు తండ్రి భరించాల్సిందే. కాబట్టి వీరికి చేయించాలి. ఇక్కడ ఈ యొక్క కేసులో భార్యకి చిల్డ్రన్కి ముందు చేపిస్తే వీరికి ఆటోమేటిక్గా గ్రోత్ వచ్చింది.
ఇది ఒక అంశం. రెండో అంశం 3, 5, 6లు. మరి 3, 5, 6లు చూడాలి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6లు ఉన్నాయి అంటే ఇక్కడ నలుగురి డేట్ ఆఫ్ బర్త్లు తీసుకొని ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6లు ఉన్నాయి, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6లు లేవు. ఉదాహరణకి ఇప్పుడు సార్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6లు లేవనుకోండి. ఇక్కడ భార్య యొక్క డేట్ ఆఫ్ బర్త్లో 3, 5, 6లు ఉన్నాయనుకోండి. ఎలాగూ ఈమెకి మనం నేమ్ కరెక్షన్ చేపిస్తున్నాం కాబట్టి అవి వస్తాయి, ఫుల్ఫిల్ అవుతాయి, ఉన్నాయి ఆల్రెడీ. కాబట్టి ఇక్కడ 3, 5, 6లు ఎవరికైతే ఉన్నాయో వారి పేరుతో ఏదైనా వ్యాపారానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే నెంబర్ 1గా కలిసి వస్తుంది వారికి. ఏది డెప్త్గా వెళ్ళకుండా చూస్తే. ఇంకా మీరు డెప్త్గా వెళ్ళారనుకోండి, అప్పుడేం చూడాలి? డెప్త్గా వెళ్ళినప్పుడు చక్కగా మీరు పార్చునా బిందువులు చూసుకోండి, నలుగురికి పార్చునా బిందువులు చూసుకోండి. మరి మదర్కి పార్చునా బిందువులు స్ట్రాంగ్గా ఉన్నాయి, 3, 5, 6లు ఉన్నాయి, ఇంకా ఎలాంటి డౌట్ లేదు. భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి భర్త గనక రన్ చేసుకుంటే సూపర్గా గ్రోత్లోకి వెళ్తారు. ఇది రెండో అంశం. మరి మూడో పరిశీలన ఏంటి? స్ట్రెంగ్త్. మరి స్ట్రెంగ్త్ చూస్తే ఈ నలుగురికి కూడా మరి సార్కి వచ్చేసి 36 డిగ్రీలు అనుకోండి, మేడంకి వచ్చేసి 38 అనుకోండి, ఒక పిల్లలకు వచ్చేసి 40 అనుకోండి, ఒకరికి 36 అనుకోండి. ఇలా ఉన్నాయి. ఇలా ఉన్నప్పుడు మరి ఎవరి స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది? పిల్లల స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. అంటే ఫస్ట్ చిల్డ్రన్ యొక్క స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంది. మరి అలా స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉండి గనక ఆ పిల్లలే గనక ఇందాక ఎన్నుకున్న వాళ్ళల్లో ఉంటే ఓకే, ఇందాక ఎన్నుకున్న వాళ్ళలో వీళ్ళు లేరు, ఉంటే ఓకే, లేరు కాబట్టి ఏం చేయాలి? వీరికి వచ్చేటువంటి నెగిటివ్ ఉంటుంది. ఎట్లా? ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు దాన్ని బీట్ చేసేటువంటి ఫ్రీక్వెన్సీ లేనప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ ఫామ్ అవుద్ది. అప్పుడేం చేయాలి? వారికి నేమ్ కరెక్షన్ అవసరం అవుద్ది. అదే వీరే అనుకోండి, ఎలాగూ నేమ్ కరెక్షన్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. అట్లా స్ట్రెంగ్త్ని చూడాలి. ఇక నెక్స్ట్ పాయింట్ దోషాలు చూడాలి. మరి దోషాలు పునర్పు దోషం కానీ, కాలసర్పదోషం కానీ, కుజదోషం కానీ, డేట్ ఆఫ్ బర్త్లో 3, 6, 8, 9 ఉండటం కానీ ఇవి ఎవరికి ఉన్నాయి? నలుగురికి చూడాలి. నలుగురిలో ఎవరికైతే దోషాలు లేకుండా ఉంటాయో వారికే గనక ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండి వారికే గనక 3, 5, 6లు ఉంటే డెఫినెట్గా మీ ఫ్యామిలీలో వారికే ఫుల్ చాట్ వేయించండి, వారిని ఫాలో అవ్వండి, అద్భుతమైన ఫలితాన్ని మీరు అందుకోవచ్చు. ఇక ఇంపార్టెంట్ ఇయర్స్. మరి ఇంపార్టెంట్ ఇయర్స్ ఉంటాయి. ఒక్కొక్క పర్సన్కి కొన్ని సంవత్సరాలు ఇంపార్టెంట్ ఉంటాయి. మరి ఆ ఇంపార్టెంట్ విషయాల్లో ప్రజెంట్ 2025కు దగ్గరలో ఎవరికి ఇంపార్టెంట్ ఇయర్ ఉందో చూసుకోండి. వాళ్ళకి కంప్లీట్గా మిగతా అన్నీ ఎలా ఉన్నాయో చూడండి, ఈ జాగ్రత్త తీసుకోండి. నెక్స్ట్ బ్యాడ్ అండ్ గుడ్ ఇయర్స్. మరి ఇవి ఎందులో నుంచి వస్తాయి? బ్యాడ్ అండ్ గుడ్ ఇయర్స్ మనకి అష్టక వర్గులో నుంచి వస్తాయి. అష్టక వర్గులో నుంచి ఆ బిందువుల ద్వారా బ్యాడ్ ఇయర్స్ ఏంటి, గుడ్ ఇయర్స్ ఏంటి వస్తాయి. మరి ఇంపార్టెంట్ ఇయర్లో కనుక బ్యాడ్ ఇయర్ ఉందనుకోండి వాళ్ళని తీసుకోవద్దు. ఇంపార్టెంట్ ఇయర్లో కనుక ఎవరికైతే గుడ్ ఇయర్ ఉంటుందో వారి ద్వారా మంచి బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకి స్టెప్ 1లో కనుక మీరు కంపల్సరీగా దాన్ని ఉపయోగించుకొని మంచి గ్రోత్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఈ 6 పాయింట్లు చూసుకోవాలి. మీ ఇండ్లు మొత్తం కూడా, మీ ఫ్యామిలీ మొత్తం కూడా ఈ 6 పాయింట్లు చూసుకొని ఈ 6 పాయింట్లో మేజర్ పాయింట్స్ ఎవరికైతే పాజిటివ్గా ఉన్నాయో వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకోవటం, మీరు నేమ్ కరెక్షన్ చేయించుకున్నా వారికి ఫుల్ చార్ట్ తీసుకోవటం. మనం జనరల్గా ఏం చెప్తాము? యజమానికి తీసుకోవాలంటాం. కరెక్టే. అది యజమాని ఎవరై ఉండాలి? ఫుల్ పాజిటివ్గా ఉన్న వాళ్ళు అయి ఉండాలి. ఫుల్ పాజిటివ్గా ఉన్న వాళ్ళకే ఫుల్ చార్ట్ తీసుకొని వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకొని మనం వర్క్ చేస్తే ఎలా ఉంటుంది? అది ఇంప్రూవ్మెంట్ అంటే అది. ఆ విధంగా మనం ఈ 6 పాయింట్లు చూసుకోవటం వల్ల మనం ఆ యొక్క ఇంప్రూవ్మెంట్ని, ఆ యొక్క బిజినెస్లో సక్సెస్ని పొందటమే కాకుండా ఎవరికైతే తక్కువ ఇంప్రూవ్మెంట్ ఉంటుందో ఫ్యామిలీలో వారికి కూడా అది గ్రాడ్యువల్గా సెట్ అయ్యి వారొక ఇండివిజువల్ లైఫ్ని కొనసాగించే టయానికి మీ వలే వాళ్ళు ఇబ్బంది పడకుండా మంచి గ్రోత్ పాయింట్లోకి వెళ్ళగలుగుతారు. ఇది ఈ వీడియోలో కంటెంట్. మరో వీడియోలో ఈ యొక్క స్టెప్ 2 ఎలా ఉంటుందో చెప్పుకుంటూ వివరణ చూద్దామండి.